భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. స్మరణాత్ అరుణాచలం కేవలం తలుచుకుంటేనే ముక్తిని ప్రసాదించే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అరుణాచలం. సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ కొండ రూపంలో కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఆ కొండ చుట్టూ కాలినడకన తిరిగితే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. మరి అంతటి మహిమాన్వితమైన అరుణాచల విశిష్టత గురించి తెలిపేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ గారు మనతో ఉన్నారు. గురువు గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, కానీ అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అసలు శివుడు ఇక్కడ కొండ రూపంలో ఎందుకు వెలిశాడు? ఈ గిరి ప్రదక్షిణ వెనుక ఉన్న మూల రహస్యం ఏంటి? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అరుణాచలేశ్వరుడి యొక్క నామాలు ఇవన్నీ కూడా. అంటే శివుణ్ణి తలిస్తే చాలు మనకు సకల పాపాలు దూరం అవుతాయని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. అందులో ఇప్పుడు మీరు ప్రస్తావన చేసినటువంటి అరుణాచల క్షేత్రం అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. ఎందుకంటే మనకు పంచభూత లింగ క్షేత్రాలు అని చెప్పి మనకు శాస్త్రంలో పురాణాల్లో తెలియచెప్పబడ్డాయి. అంటే 5 భూతాలకు సంబంధించి సహజ సిద్ధంగా స్వయంభూగా వెలిసినటువంటి లింగాలుగా వీటిని మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ పంచభూతములు అంటే ఆకాశాద్ వాయు, వాయో అగ్ని, అగ్నే ఆపహ, ఆప పృథివీ అని మనకు ఉపనిషత్తులో చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా ఆకాశలింగము అంటే మనకు నటరాజస్వామి, అలాగే వాయులింగము అంటే శ్రీకాళహస్తీశ్వర్లో కొలువై ఉన్నటువంటిది. ఆకాశాద్ వాయు, వాయో అగ్ని, అగ్నిలింగము అంటే ఈ అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి లింగాన్ని అగ్నిలింగంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఆకాశాద్ వాయు, వాయో అగ్ని, అగ్నే ఆపహ, ఆప అంటే నీళ్లు. జంబుకేశ్వర క్షేత్రం ఏదైతే ఉన్నదో దాని జలలింగము అని పేర్కొనడం జరుగుతుంది. అట్లాగే చివరిగా పృథివీలింగం ఏదైతే ఉందో పృథివీలింగం అనేటటువంటిది ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ కొలువైనటువంటి లింగము పృథివీలింగము. ఈ రకంగా పంచభూతాలకు సంబంధించినటువంటి పంచభూత లింగ క్షేత్రాలుగా ఇవన్నీ కూడా వెలిసినాయి. అందులో అరుణాచల క్షేత్రం అనేటటువంటిది మనకు అగ్నిలింగము కొలువై ఉన్నటువంటి క్షేత్రము. దీన్నే తేజోలింగము అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. మీ అరుణాచల క్షేత్రానికి ఎందుకు ఇంతటి ప్రాశస్త్యం వచ్చింది అంటే మనకు పురాణ కథనాన్ని గనక మనం చూసుకున్నట్టయితే బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరికి కూడా ఇద్దరిలో ఎవరు గొప్ప, నేను గొప్ప, నీవు గొప్ప అనేటటువంటి ఒక స్పర్ధ వారిద్దరి మధ్యలో వస్తుంది. అటువంటి సందర్భంలో మహాశివుడు అగ్నిస్తంభ రూపములో ఆయన అవతరించడం జరుగుతుంది. అలా అవతరించి వారిరువురికి చెప్తాడు, బ్రహ్మ మరియు విష్ణువులకు ఎవరైతే ఈ అగ్నిలింగం ఏదైతే ఉందో ఈ అగ్నిలింగ స్తంభం యొక్క ఆది అంతమును ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుడేమో హంసరూపాన్ని ధరించి ఆ లింగం యొక్క అగ్రభాగాన్ని వెతకడానికి వెళ్ళడం జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి లింగం యొక్క అడుగు భాగాన్ని వెతకడానికి వెళ్ళడం జరుగుతుంది. కానీ వారిద్దరూ ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా ఆ లింగం యొక్క ఆది అంతములను తెలుసుకోలేరు. అటువంటి సందర్భంలో వచ్చి వాళ్ళిద్దరు కూడా ప్రార్థిస్తే, స్వామి ఈ అగ్ని స్తంభ రూపంలో వెలిసినటువంటి మీరు శాంతించండి అని చెప్పి ఇరువురు కోరడం చేత ఆ అంతకు ముందు వెలిసినటువంటి ఆ లింగం ఏదైతే ఉందో అగ్నిలింగముగా ఆ యొక్క క్షేత్రములు అరుణాచల క్షేత్రంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ శివుడు సశరీరముగా తాను శాంతింపబడి ఆ యొక్క తన శరీరం మొత్తాన్ని ఒక కొండగా మలుచుకొని అక్కడ అంతర్ధానం చెందడం జరుగుతుంది. కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడ కొలువై ఉన్నటువంటిది కాబట్టి ఆ యొక్క గిరికి అంతటి ప్రాశస్త్యం అనేటటువంటిది రావడం జరిగింది. కాబట్టి ప్రత్యక్షంగా శివుణ్ణి దర్శించుకొని ప్రదక్షిణలు వేసే అవకాశం కైలాసానికి వెళ్ళి అయితే ఈ మానవ శరీరానికి లభ్యమయ్యేటటువంటిది కాదు. కానీ ఈ యొక్క భూక్షేత్రంలో మనకు ఆ యొక్క ఏదైతే క్షేత్రము మనం ప్రస్తావించుకున్నటువంటి అరుణాచల క్షేత్రాన్ని గనక వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి గిరిని ప్రదక్షిణ చేస్తే
సాక్షాత్ పరమేశ్వరునికి కైలాసంలో ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం మనకు వస్తుంది కాబట్టి ఆ రకంగా ఈ అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణకు అత్యంత ప్రాధాన్యత అనేటటువంటిది ఉండడం జరిగింది. దాని వెనక ఉన్నటువంటి మూల రహస్యం ఏమిటి అంటే ఆ గిరిని ప్రదక్షిణ చేస్తే ప్రత్యక్షంగా శివుడికి ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం అనేటటువంటిది మనకు లభిస్తుంది. కాబట్టి ఈ అరుణాచల క్షేత్రంలో ఆ అగ్నిలింగానికి మరియు గిరి రూపములో కొలువై ఉన్నటువంటి సాక్షాత్ పరమశివుడే కొండగా అవతరించాడు కాబట్టి ఆ గిరి ప్రదక్షిణకు ఇంతటి ప్రాశస్తం అనేటటువంటిది మనకు చెప్పబడింది. గురువుగారు, ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ దూరం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ ఏ రోజుల్లో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే ఫలితం ఉంటుంది? 14 అనేటటువంటి సంఖ్య ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనటువంటిది. మనకు చతుర్దశ భువనములు అని చెప్పడం జరుగుతుంది. ఆ చతుర్దశ భువనాలకు సమానమైనటువంటిది అని చెప్పి మనం భావించవచ్చు ఈ 14 సంఖ్య అనేటటువంటిది. అయితే గిరి ప్రదక్షిణ అనేటటువంటిది వేసేటప్పుడు ఎలా చేయాలి ప్రదక్షిణ అంటే, ఆత్మశుద్ధితో మనము ఎలాంటి కల్మషము లేకుండగా భక్తి భావనతో ఈ గిరి ప్రదక్షిణ అనేటటువంటిది చేస్తే దాని ఫలితం అనేటటువంటిది మనకు లభిస్తుంది. ఏ రోజుల్లో చేస్తే విశేష ఫలితము అని అంటే, భగవంతునికి ప్రదక్షిణ ఏ రోజు చేసినా అది విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. కాకపోతే మనకున్నటువంటి తిథుల లోపల పౌర్ణమి అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిది కాబట్టి పౌర్ణమి తిథి రోజు గిరి ప్రదక్షిణ వేసినప్పటికీ, లేకపోతే మాస శివరాత్రి అని మనం చెప్పడం జరుగుతుంది. అంటే త్రయోదశి చతుర్దశి కలిగినటువంటి తిథి ఏదైతే ఉంటుందో దాన్ని మనం మాస శివరాత్రి అని చెబుతాం. శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి మాస శివరాత్రి రోజు గిరి ప్రదక్షిణ చేసినప్పటికీ కూడా అత్యధిక ద్విగుణీకృత పుణ్యాన్ని మనం ఆర్జించుకోవచ్చు. అట్లాగే అమావాస్య అనేటటువంటిది కూడా పితృదేవతలకు ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి పితృదేవతలకు కూడా అధిపతిగా మనకు పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ రకంగా అమావాస్య తిథి రోజు కూడా గిరి ప్రదక్షిణ చేస్తే మనకు అత్యంత విశేషమైనటువంటి ఫలం అనేటటువంటిది లభిస్తుంది. ఇందులో పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది కాబట్టి ఈ పౌర్ణమి రోజు కానీ మాస శివరాత్రి కానీ అమావాస్య కానీ ఈ తిథుల్లో ప్రత్యేకించి ప్రదక్షిణ వేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని మనము పొందవచ్చు. కాకపోతే మనం చేసే ప్రదక్షిణ ఫలితం అనేటటువంటిది అది మనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అన్యమనస్కంగా ఉంటూ ఏదో ఇతర ఆలోచనల్లో ఉంటూ మనం కేవలము శరీరం అక్కడ ఉండి మనస్సు ఇంకెక్కడో పెట్టి ప్రదక్షిణ చేయడం వల్ల ఫలితాన్ని మనం పొందలేము. కాబట్టి ఆ 14 కిలోమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఆ గిరి ప్రదక్షిణ అనేటటువంటిది అత్యంత శ్రద్ధాభక్తులతో చేస్తేనే ఆ పుణ్యాన్ని మనం సముపార్జించుకోగలము. గురువుగారు, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో అష్టలింగాలు ఉంటాయి. ఈ అష్టలింగాల ప్రాముఖ్యత ఏంటి? వాటిని దర్శించుకుంటే భక్తులకు కలిగే ఫలితం ఏంటి? అష్ట అంటే 8 అని అర్థం. అంటే 8 లింగాలు ఉంటాయి. మనకు అష్టదిక్కులు ఉన్నాయి. వాటినే మన యొక్క పౌరాణికం లోపల అష్టదిక్పాలకులు అని మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ అష్టదిక్పాలకులు యమ, నిరుతి, వాయు, కుబేర, ఈశాన ఈ రకంగా 8 దిక్కులు ఏవైతే ఉంటాయో ఈ 8 దిక్కులకు అధిదేవతలుగా ఉన్నటువంటి వాళ్ళను మనం అష్టదిక్పాలకులు అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ అష్టదిక్పాలకులు కూడా ఒకరొకరు ఒక్కొక్క లింగాన్ని వాళ్ళు అక్కడ స్థాపించారు అనేటటువంటిది మనకు పురాణోక్తి ఉన్నది. కాబట్టి అష్టదిక్పాలకుల ద్వారా స్థాపించబడినటువంటి లింగాలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ అష్టలింగాలకు అత్యంత విశేషం అనేటటువంటిది అక్కడ ఉండడం అనేటటువంటిది మనకు తెలిసినటువంటి విషయము. అయితే ఈ అష్టలింగాలను ప్రదక్షిణ చేసుకోవడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి అంటే, మనము తాపత్రయములు అని చెప్తాం. అంటే త్రయము అంటే త్రయ అంటే 3 అని అర్థం. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనేటటువంటివి. ఈ 3 తాపత్రయ నిర్మూలన అనేటటువంటిది ఆ అష్టలింగాలను దర్శించుకోవడం వల్ల మనకు జరుగుతుంది. అంతేకాకుండా ఏవైతే మన జాతక సమస్యలు అనేటటువంటివి ఉంటాయో ఈ అష్టలింగాలను దర్శించుకొని వీటిని ప్రదక్షిణ చేసుకోవడం వల్ల
ఆయా వ్యక్తుల యొక్క జన్మ జాతకంలో ఉండేటటువంటి జాతక సమస్యలు కూడా తొలగిపోయి ఆ అష్టదిక్పాలక యొక్క అనుగ్రహం చేత వారు సకల శుభాలను పొందుతారు అనేటటువంటిది ప్రతీతి మనకు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అష్టదిక్పాలకుల ద్వారా స్థాపించబడినటువంటి ఈ అష్టలింగాలను దర్శనం చేసుకొని జాతకంలో ఉన్నటువంటి జాతక దోషాల పరిహారానికి కూడా పరిష్కారం పొందే మార్గము ఈ అష్టలింగ దర్శనాల ద్వారా మనకు కలుగుతుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మన నిత్య జీవితంలో నిజ జీవితంలో మనకి ఏవైనా రుణ బాధలు ఉన్నప్పటికీ కూడా, వ్యాపార సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా ఇంకేవైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఈ రుణ బాధల నుంచి విముక్తి పొందాలన్నా, ఆర్థిక బాధల నుంచి విముక్తి పొందాలన్నా, వ్యాపారంలో వృద్ధి కలగాలన్నా మనకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని చెప్పడం జరిగింది. ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది అనేది మనకు శాస్త్రం తెలియచెబుతుంది. కాబట్టి ఐశ్వర్యాన్ని పొందగోరినటువంటి వాళ్ళు, అష్టైశ్వర్యాన్ని పొందగోరినటువంటి వాళ్ళు ఈ అష్టలింగాలను దర్శించుకోవడం చేత, ప్రదక్షిణలు వేయడం చేత వాళ్ళ అష్ట ఐశ్వర్యాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. గురువుగారు, రమణ మహర్షి గారు అరుణాచలంతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఈ గిరి ప్రదక్షిణ గురించి ఏం చెప్పారు? అలాగే అరుణాచలంలో సిద్ధ పురుషులు, మహర్షులు అదృశ్య రూపంలో తిరుగుతుంటారని చెప్తారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రమణ మహర్షులు అంటేనే అత్యంత గొప్పనైనటువంటి భావనతో మనం చూడాలి. అద్వైతంలో ఒక మాట చెప్తారు, శివోహం అని అంటారు. అంటే జీవుడు వేరే కాదు, దేవుడు వేరే కాదు అనేటటువంటిదే మనకు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదన చేస్తుంది. కాబట్టి రమణ మహర్షిని మనం అరుణాచల క్షేత్రంలో ప్రత్యక్షంగా నడియాడిన పరమేశ్వరి స్వరూపంగా మనం భావించవచ్చు. అంతటి గొప్ప మహాత్ములు, మహర్షులు రమణ మహర్షులు అటువంటి వారు. రమణ మహర్షుల వారికి మీరు అన్నట్టు ఆ క్షేత్రానికి రమణ మహర్షులకు విడదీయరాని సంబంధం ఉన్నది. ఎందుకంటే ఆ రమణ క్షేత్రం అనే పేరు వచ్చేంతగా వారు అక్కడ ఆ అరుణాచలంలో అక్కడ ఉన్నటువంటి గుహల లోపల వాళ్ళు ఎంతో మౌనంగా సాధన చేసినటువంటి సాధనా పురుషులు వారు. తమ జీవితాన్ని త్యాగం చేసుకోవడం మాత్రమే కాకుండా వారు చేసుకున్నటువంటి సాధన ద్వారా అరుణాచల క్షేత్రానికి వెళ్ళిన ఎవరైనా ఆ మహర్షిని దర్శనం చేసుకున్నంత మాత్రాన పాపాలు పటాపంచలయ్యేంత యోగ శక్తిని పొందినటువంటి మహాత్ములు రమణ మహర్షి. కాబట్టి ఆ క్షేత్రానికి రమణుల వారికి విడదీయరానటువంటి సంబంధము, అందులో అది నిర్వివాదాంశము. మరి ఈ క్షేత్రానికి సంబంధించి రమణ మహర్షుల వారు చెప్పినది ఏమిటి గిరి ప్రదక్షిణ విషయంలో అంటే, గిరి ప్రదక్షిణ అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. గిరి ప్రదక్షిణను చేస్తే సాక్షాత్ కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యాన్ని మనం పొందినటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి శ్రద్ధా భక్తులతో త్రికరణ శుద్ధిగా ఈ గిరి ప్రదక్షిణ చేయాలి, శ్రద్ధా భక్తులతో చేయాలి. ఇలాంటి కల్మషం లేకుండా ఈ గిరి ప్రదక్షిణ గనక చేసినట్టయితే మీరు సంకల్పం చేసుకున్నటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయి అనేటటువంటిది రమణ మహర్షుల వారు భక్తులకు చేసినటువంటి ఒక అనుగ్రహము అన్నమాట. అయితే ఎవరైతే ప్రదక్షిణ చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు ఆ అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ తేజ లింగమైనటువంటి ఆ శివలింగ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకున్నట్టయితే, ఆ గిరి ప్రదక్షిణ చేసుకుంటే ఏ పుణ్యమైతే వస్తుందో అశక్తులైనటువంటి వాళ్ళు, ఆ గిరి ప్రదక్షిణ చేయలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క శివలింగాన్ని మనము ప్రదక్షిణ చేసుకున్నా కూడా గిరి ప్రదక్షిణ చేసుకున్నటువంటి పుణ్యం మనకు లభిస్తుంది అనేటటువంటిది రమణ మహర్షుల వారు భక్తులకు చేసినటువంటి సూచన. కాబట్టి వారి సూచనకు అనుగుణంగా ఆ క్షేత్రానికి దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా శ్రద్ధాభక్తులతో గిరి ప్రదక్షిణ చేసుకోవడం, కుదరని పక్షంలో ఆ గర్భాలయం చుట్టూ, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నా కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అనేటటువంటిది రమణ మహర్షుల వారు మనందరికీ అందించినటువంటి ఆధ్యాత్మిక సందేశం. ఓకే.
మరి ఈ సిద్ధ పురుషులు మహర్షులు అదృశ్య రూపంలో తిరుగుతున్నారు అంటున్నారు. గొప్ప గొప్ప క్షేత్రాల లోపల ఉదాహరణకు హిమాలయాలు ఉన్నాయి మనకు. హిమాలయాల్లో కూడా ఇప్పటికీ కూడా యోగులు, సిద్ధ పురుషులు, సాధువులు అనేటటువంటి వాళ్ళు సూక్ష్మ రూపంలో వారు అక్కడ సాధన చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ అరుణాచలం అనేటటువంటి క్షేత్రంలో ఈ గిరి ఏదైతే ఉందో, అరుణగిరి ఏదైతే ఉన్నదో, ఈ పర్వతం మనం చెప్పాము సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వరూపమే. అది కేవలం రాయో రప్ప మాత్రం కాదు, ఇది ప్రత్యక్షంగా శివుడు కొలువై ఉన్నటువంటి సాక్షాత్ శివుడే ఆ పర్వతము అని చెప్పి మనము చెప్పుకున్నాం. కాబట్టి ఆ శివుడు కొలువైనటువంటి క్షేత్రము కాబట్టి సాక్షాత్ పరమేశ్వరుడే అక్కడ గిరిగా అవతరించినాడు కాబట్టి ఆ గిరిపై ఎందరో యోగులు, సాధువులు, సత్పురుషులు, యోగ పుంగవులు వాళ్ళక్కడ వారి యొక్క యోగ సాధన చేసుకుంటూ, ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ సూక్ష్మ రూపములో, అంటే ఈ మానవ మాంస నేత్రాలకు కనపడనటువంటి రూపంలో వారు అక్కడ సాధన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మహాత్ములను మనం దర్శించుకోవాలి అంటే ఆ యోగ్యత కూడా మన దగ్గర ఉండాలి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని తదేకంగా మనము కనురెప్పలు కొట్టకుండా ఒక నిమిషం పాటు మనం చూడగలమా? చూడలేం. అంటే ఆ సూర్యుడి యొక్క కాంతిని తట్టుకునేటటువంటి శక్తి మన నేత్రాలకు లేదు కాబట్టి మనము చూడాలనుకున్నా కూడా తదేకంగా సూర్యుడిని మనము కన్ను రెప్పలు కొట్టకుండా దర్శించుకునే అవకాశం మనకి ఎలాగైతే లేదో, అలాగే ఈ మాంస నేత్రాల ద్వారా మానవుడు ఈ మానవ నేత్రాలతో ఆ సాధువులను, సత్పురుషులను, సాధు పుంగవులను, యోగి పుంగవులను, వాళ్ళ సూక్ష్మ రూపంలో ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాళ్లను ఈ శరీరంతో, మానవ నేత్రంతో దర్శించుకునే యోగ్యతను మనం సంపాదించలేదు కాబట్టి వాళ్ళు మనకు అదృశ్య రూపంలోనే వారు అక్కడ ఉంటారు. అదృశ్య రూపంలో ఉండి వారు సాధన చేస్తూ, ఎట్లాగైతే ఒక చెట్టు పక్కన నుంచి వెళితే గాలి వచ్చినప్పుడు ఆ చెట్టుకున్నటువంటి సువాసన పుష్పాలు గాలి ద్వారా సువాసన మనకు ఎట్లాగైతే చేరుతుందో, ఆ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఈ యొక్క సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి సాధు సంతువుల ద్వారా వీచిన గాలి మనకు తాకినా చాలు, మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. అంతటి యోగ్యతను, అంతటి అవకాశం మనం పొందేటటువంటి పరిస్థితి అక్కడ మనకు ఉంటుంది. కాబట్టి మనకు కనిపించకపోయినా ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి వాళ్ళను మనం దర్శిస్తున్నట్టుగా భావన చేసి ఆ ప్రదక్షిణ వేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యోగి పుంగవులకు కూడా ప్రదక్షిణ వేస్తున్నామనే భావనతో మనం ప్రదక్షిణలు వేసినట్టయితే ఆ మహాత్ముల యొక్క మనం వాళ్ళని చూడలేకపోయినా పర్వాలేదు, కానీ వారి చూపు మన పైన పడితే చాలు, మన జన్మ ధన్యమైపోతుంది. అవును గురువుగారు. చివరిగా గురువుగారు, అరుణాచలం మొదటిసారి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? వారు మానసికంగా, శారీరకంగా ఎలా సిద్ధం కావాలంటారు? అరుణాచల క్షేత్రం అంటేనే పరమ పవిత్రమైనటువంటిది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, పంచభూత లింగాలలో అగ్ని లింగ రూపంగా ఉన్నటువంటి లింగము మహోత్కృష్టమైనటువంటిది. సాక్షాత్ శివుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రము, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి క్షేత్రానికి భక్తులు మొదటిసారిగా వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మనిషి నిత్య జీవితంలో ఎన్నో రకాల కష్ట నష్టాలు పడుతూ ఉంటాడు. వ్యాపారంలో సమస్యలు ఉంటాయి, సంసారంలో సమస్యలు ఉంటాయి, లేదా తమ పిల్లలు విద్యాబుద్ధుల్లో రాణించలేక సంతానం విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, లేకుంటే కుటుంబాల్లో సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండకపోవచ్చు, లేకపోతే ఆర్థికంగా సమస్యలు ఉండవచ్చు. ఈ రకంగా మన కుటుంబాల్లో మనకి ఎన్ని రకాల కష్టాలైతే ఉన్నాయో, ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అనేటటువంటి సంకల్పం గనక ఉంటే అరుణాచల క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. అరుణాచల క్షేత్రంలో దర్శించుకోవడానికి మొదటిసారిగా వెళ్ళిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో, అంటే సాక్షాత్ పరమేశ్వరుడు మనం ఎదుట ప్రత్యక్షమైతే ఏ రకమైనటువంటి అనుభూతిని మనం పొందుతామో అలాంటి ఒక పవిత్ర అనుభూతిని మనము కలిగి ఉండి ఆ సత్సంకల్పంతో ఆ క్షేత్రంలో గనక మనం అడుగు పెట్టినట్టయితే
తప్పకుండా మనము అరుణాచల క్షేత్రానికి ఏ సంకల్పంతో అయితే వెళ్ళామో ఆ సంకల్పము నెరవేరేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక మానసికంగా శారీరకంగా వాళ్ళు పొందాల్సిన సంసిద్ధత ఏమిటి అంటే, మానసికంగా అంటే ఇది ఆధ్యాత్మికానికి సంబంధించింది. ఎందుకు అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి అన్నిటికీ మూలం ఏమిటి అంటే మనస్సు వికారము కనుక పొందింది అంటే నీవు అరుణాచల క్షేత్రానికి అష్ట కష్టాలు పడి వెళ్ళినా అది వృథానే. అందుకే మనస్సు అనేటటువంటిది చంచలము లేకుండా పవిత్రమైనటువంటి భావనతో నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ క్షేత్రంలో మనము అడుగు పెట్టాలి. ఇది మానసికంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఇక రెండవది శారీరక సంసిద్ధత అంటారా. ఇక్కడ శారీరక సంసిద్ధత ఎందుకొరకు అవసరము అంటే, గిరి ప్రదక్షిణ అనేసరికే కొంతమంది హడలిపోతారు. ఇంకా ఇంట్లో నుంచి కడప దాటి బయటికి కూడా వెళ్ళి ఉండరు. అరుణాచల క్షేత్ర యాత్ర సంకల్పం చేసుకొని ఇక్కడి నుంచే బెంబేలెత్తిపోతూ ఉంటారు. అయ్యో 14 కిలోమీటర్ల దూరము, అంత విశాలంగా ఉన్న పర్వతాన్ని, ఆ గిరిని ఎట్లాగా ప్రదక్షిణ చేసేటటువంటిది అనేటటువంటిది ఒక మానసిక బలహీనమైనటువంటి ఆలోచన ఇంటిలో నుంచే ప్రారంభమవుతుంది కొందరికి. కాబట్టి అలా కాకుండా సంకల్పం గట్టిదైతే దానికి పరమాత్ముడు మనకు అనుకూలిస్తాడు. కాబట్టి ఆ యొక్క గట్టి నమ్మకంతో, గట్టి విశ్వాసంతో తప్పకుండా నేను కూడా గిరి ప్రదక్షిణ చేయగలను అనేటటువంటి ఒక గట్టి సంకల్పంతో మనము వెళ్ళాలి. కాబట్టి శారీరక సంసిద్ధత దాని కొరకు అవసరము. ఆ శారీరక సంసిద్ధత, మానసిక సంసిద్ధత ఈ రెండు కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఆ క్షేత్రానికి మనం వెళ్ళగలము. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్నిలింగాన్ని దర్శించుకోగలము. అక్కడ 14 కిలోమీటర్ల వ్యాసంలో ఉన్నటువంటి ఆ గిరి ప్రదక్షిణ చేసుకోగలము. ఇవన్నీ చేసుకుంటే వచ్చే లాభాలు ఏమిటి అంటే, ఇంతకుముందు ప్రస్తావించిన రీతిగా మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. వ్యాపారంలో కష్ట నష్టాలు ఉన్నట్టయితే అవి కూడా మనకు అనుకూలంగా సిద్ధిస్తాయి. ఈ రకంగా మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిహారము ఆ క్షేత్ర దర్శనం వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకొని ఆ అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. గురువుగారు, అరుణాచల గిరి ప్రదక్షిణ మహత్యం గురించి అందరికీ అర్థమయ్యేలా చాలా అద్భుతంగా వివరించారు. మా భక్తి భాస్కర ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. నమస్కారాలమ్మా. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం అరుణాచల శివ.